ఇక్కడ తనూజనైతే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తనూజకి కళ్యాణ్ క్లోజు, సుమనన్న కూడా ఇద్దరు క్లోజే. బట్ సుమనన్న గేమ్ ప్లేని తనూజ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనమందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన విషయమే. ఆ అన్న తన శక్తికి మించి, తన స్థాయికి మించి ఐ మీన్ టు సే తన శక్తి ఇన్ ద సెన్స్ తన స్థాయి తను అంత హైట్ క్యాపబుల్ కాదు. ఈవెన్ తన అన్న రెండిటిని పక్కన పెట్టి తను ప్రూవ్ చేసుకున్నాడు తను ఏంటని. సో, అందుకనేసి తనూజ స్టాండ్ తీసుకుంటుంది. ఇందులో తప్పేం లేదు. బట్ కళ్యాణ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో తను చెప్పిన యాజ్ ఎ సంచాలక్‌గా ఒక రూల్ పాస్ చేశాడు గేమ్‌కి ముందు. సో, ఆ రూల్‌కి తను స్ట్రిక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే తనే సంచాలకుగా ఉన్నప్పుడు, తన డెసిషనే ఫైనల్ అని ఉన్నప్పుడు, తన వర్డ్స్ మీద తను స్టాండ్ అయ్యి ఉంటే, ఇప్పుడు జెన్యూన్‌గా సుమనన్న గెలిచేవారుగా, కంటెండర్‌కి సుమనన్న సెలెక్ట్ అయ్యేవారుగా. కళ్యాణ్ చేసిన స్మాల్ మిస్టేక్ వల్ల ఇప్పుడు ఇదంతా అయింది. సంజన గారికి ఛాన్స్ ఉంది, హైట్ ఉంది. బట్ సుమనన్న ఆమె కంటే ఫస్ట్ కంప్లీట్ చేశాడు గేమ్‌ని. సంజన తను వీక్ తనే గెలుస్తుందని స్ట్రాటజీ ప్లే ప్లే చేసిందో కళ్యాణ్ అందుకు సపోర్ట్ చేశాడు. బట్ క్లియర్‌గా తెలుస్తుంది అక్కడ సుమనన్న గేమ్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి తనే విన్ అయ్యాడు. సిక్స్త్ బ్లాక్ ఏదైతే ఉందో అది సుమనన్ననే ఫస్ట్ పెట్టారు. ఈ విషయం కళ్యాణ్‌కి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదబ్బా!